దేవాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి ఉన్నతమైన శక్తి కలిగిన పరిశుద్ధ నామాన ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలు అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియులారా, ఈ రోజున మనం వింటున్నటువంటి ఒక చక్కని దేవుని మాట, ఒక సందర్భం ఏంటంటే, నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని రెఫరెన్స్ చదివే ముందు ఒక మాట చెప్తాను. సౌత్ కొరియాలో పాల్ యాంగిచో గారని ఒక గొప్ప దైవజనుడు. ఆయన సేవా ప్రారంభంలో ఆయనకి బిల్లీ గ్రహం గారంటే చాలా ఇష్టమట. ప్రారంభంలోనే కాదు, పాల్ యాంగిచో గారి జీవితకాలం అంతా కూడా బిల్లీ గ్రహం గారినే ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా ఆయన మనసులో ఉంచుకున్నాడు. కనుక బిల్లీ గ్రహం గారన్నా, ఆయన వర్తమానాలన్నా పాల్ యాంగిచో గారికి చాలా ఇష్టం. అందుకని బిల్లీ గ్రహం గారు ఇష్టం కాబట్టి పాల్ యాంగిచో గారు ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడు కూడా ప్రార్థనలో, ప్రభువా నన్ను ఒక బిల్లీ గ్రహం లాగా చేయి, నన్ను ఒక బిల్లీ గ్రహం గారిలాగా చేయి, నేను బిల్లీ గ్రహం గారిలాగా ఉండాలి అంటూ ప్రార్థన చేసేవాడట. ప్రసంగం చేసేటప్పుడు కూడా బిల్లీ గ్రహం గారిని ఊహించుకుంటూ ఆయనలాగే చేయటం. బిల్లీ గ్రహం గారు ప్రసంగం ప్రారంభించినప్పుడు స్త్రీలారా, ఆర్యులారా అని మొదలు పెట్టేవాడట బిల్లీ గ్రహం గారు. పాల్ యాంగిచో గారు కూడా, ఎందుకంటే ఆయనలాగా ఉండాలనుకుంటున్నాడుగా, ఇక పాల్ యాంగిచో గారు కూడా స్త్రీలారా, ఆర్యులారా అంటా మొదలుపెట్టి ప్రసంగం చేస్తున్నాడట. ఎందుకంటే బిల్లీ గ్రహం గారిలాగే ఉండాలి, నేను ఆయనలాగే మాట్లాడాలి, ఆయనలాగే కదలాలి, అలాంటి వర్తమానాలే నేను అందించాలి. కనుక పూర్తిగా బిల్లీ గ్రహం గారి వాతావరణం పాల్ యాంగిచో గారి మీద పడింది. ప్రార్థనలో కూడా ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఒక బిల్లీ గ్రహం లాగా చేయను ఆయన, ఒక బిల్లీ గ్రహం గారి లాగా చేయను ఆయన అని. ఓసారి ప్రార్థనలో పాల్ యాంగిచో గారు ఉన్నప్పుడు దేవుడు మెల్లిగా పాల్ యాంగిచో గారితో ఇలా చెప్పాడట, నా కుమారుడా యాంగిచో, నాకు ఒక్క బిల్లీ గ్రహం చాలు, నాకు 2 బిల్లీ గ్రహాలు అవసరం లేదు, నువ్వు పాల్ యాంగిచోలాగే ఉండు అన్నాడట. చక్కటి మాట కదా. దేవుడు అంటున్నాడు, నాకు ఒక్క బిల్లీ గ్రహం చాలు, నాకు 2 బిల్లీ గ్రహాలు అక్కర్లేదు, నువ్వు పాల్ యాంగిచోలాగే ఉండు అన్నాడట. పాల్ యాంగిచో గారు ఆయన పుస్తకంలో రాస్తాడు ఇది. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఈయన తేరుకొని తన తప్పును తెలుసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఆ దైవజనుడిలాగే ఉండాలనుకున్నాను, అలాగే మాట్లాడాలని, అలాంటి వర్తమానాలే అందించాలని, ఆ బిల్లీ గ్రహం గారిలాగే ఉండాలనుకున్నాను, కానీ ఈ సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను, క్షమించమని తన జీవితాన్ని సరిచేసుకొని పాల్ యాంగిచో గారు ఆయనలాగే ఉండటానికి ఇష్టపడి దేవుని యొక్క నడిపింపుతో ఎలాగైతే దేవుడు నడిపిస్తున్నాడో ఆ రీతిగా మాట్లాడటానికి, ఆ రీతిగానే ప్రవర్తించి సేవ చేయటానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఇక బిల్లీ గ్రహం గారి ప్రభావం ఆయన మీద లేదు. ఒక దైవజనుడిగా బిల్లీ గ్రహం గారంటే ఇష్టపడి ఎంతో సహవాసం చేసినప్పటికీ అలాగే ఉండాలి అనుకున్నటువంటి వాతావరణం తొలగిపోయింది. ఇక పాల్ యాంగిచో గారిని దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చటం మనందరికీ తెలిసిన విషయమే కదా. ప్రియులారా, ఇక్కడ మనకు ఉన్నటువంటి చక్కని పాఠం ఏంటంటే, ఈ సందర్భంలో మనం మనలాగే ఉండాలి. నిన్న కూడా ఈ కోణంలో ఒక చక్కని వర్తమానం ధ్యానం చేశాం. చూడకపోతే అది కూడా చూడండి, ఆ వీడియో కూడా. మనం మనలాగే ఉండాలి, ఇంకొక వ్యక్తిలాగా ఉండాలి అనుకోవటం అనేది ఎప్పుడూ మనం చేయకూడదు. వారితో వీరితో పోల్చుకోకూడదు. నేను అలాగే ఉండాలి, నేను అలాగే మాట్లాడాలి, నేను అలాగే నడవాలి, నేను అలాగే నిలబడాలి, నేను అలాగే పాడాలి, నేను అలాగే ప్రసంగం చేయాలి. ప్రియులారా, ఇలాంటి ఒక వాతావరణం ఈనాటి కూడా చాలామంది చూస్తూ ఉంటాం. ఆ దైవజనుడులాగా నేను బోధించాలి, ఆ దైవజనుడు ఎలా అరిశాడో నేను అట్ట అరవాలి, ఆ దైవజనుడు ఎలా చేతులూపాడో నేను అలాగే చేతులూపాలి, ఆ దైవజనుడు ఎలా కేకలేశాడో నేను అలాగే కేకలేయాలి, ఆ దైవజనుడు ఎట్ట కదిలాడో నేనట్టాగే కదలాలి, ఆయన ఎట్లా పాడాడో నేను అలాగే పాడాలి.
చూస్తున్నాం ఈనాడు చాలామంది. కొంతమంది పాడుతుంటే అచ్చం ఆయన పాడినట్టే ఉంటుంది. ఈయన ఒరిజినాలిటీ పోయింది. ఇంకేముంది? కొంతమంది ప్రసంగం చేస్తుంటే ఆయన చేసినట్టే ఉంటుంది. ఇలా ఒరిజినాలిటీ పోయింది. వీరిని ఒక ప్రత్యేకంగా దేవుడు పుట్టించాడు, ప్రత్యేకమైన గొంతిచ్చాడు, ప్రత్యేకంగా వాడుకోవాలని దేవుడు అనుకున్నాడు. కానీ వీళ్ళు వాళ్ళను అనుకరించారు. ఇది ఒక మెగా మిస్టేక్ అన్నమాట. పెద్ద పొరపాటు అయిపోయింది. కానీ వీళ్ళకి ఇదే సంతోషం. వాళ్ళలాగా ఉండాలి, ఇలాలాగా ఉండాలని అలాగా వాళ్ళ జీవితాలన్నీ కూడా అలా ఊహించుకుంటూ వాళ్ళలాగా తయారైపోతారు. ప్రియబిడ్డ, అది అస్సలు ఎప్పటికీ మంచిది కాదు. మనం మనలాగా ఉండాలి. ఈ మాటలు వింటున్న వ్యక్తులు దైవజనులైనా విశ్వాసులైనా మీరెవరైనా సరే, అందరినీ ప్రేమించండి, అందరూ వర్తమానాలు వినండి, చక్కగా అన్ని పాటలు వినండి. కానీ వారిలాగా నేను ప్రసంగించాలి, వారిలాగా పాడాలి, లేకపోతే వారిలాగా నిలబడాలి అంటూ మనం ఎప్పుడు ఊహించుకోకూడదు. అలా చేసామనుకోండి, మనం దేవుణ్ణి ఆరాధించటం కంటే వాళ్ళలాగా అనుకరిస్తున్నానా లేదా అన్న దాని మీదకి మన స్పృహ పోతుంది. నిలబడి ఒక పాట పాడుతుంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, ఆ ఆరాధించేటటువంటి మనసు వాళ్ళలాగా నేను పాడగలుగుతున్నానా, వాళ్ళలాగా చేతులు ఊపగలుగుతున్నానా, వాళ్ళలాగా కదలగలుగుతున్నానా అంటూ స్పృహంతా కూడా అటు వెళ్ళిపోయి ప్రియులారా, నిజంగా దేవుణ్ణి ఆరాధించే క్రమం చాలా దెబ్బతింటుంది. ఇది అస్సలు మంచిది కాదు. నువ్వు ఎలా ఉన్నావో ఒరిజినల్గా అలాగే ఉండి దేవుని పని చేయి, దేవుని సన్నిధిలో ఉండు, దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. ఇక్కడ ఒక చక్కని మాట నేను మరి మీకు తెలియచేసిన ఈ సందర్భానికండి, నిన్న వర్తమానంలో చదివిన రెఫరెన్స్ చదివితే బాగుండిద్ది. ఇక అంతకంటే వేరేదేమి నాకు జ్ఞాపకానికి రావటం లేదు. అది చదివితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏ రెఫరెన్స్ అది? దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం 2వ లైను. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే ఉండటానికి సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఇలా దేవుడు నన్ను ఉంచాడు. నేను ఇలాగే పాడతాను, ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ప్రసంగిస్తాను అనుకుంటే వాళ్ళలాగా ఉండాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఓ మాట చెప్పనా, నువ్వు ఎవరిలాగైతే చేస్తున్నావో వాళ్ళు ఒక్కళ్ళే చాలు దేవుడికి. నువ్వులాగే ఉండు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకో. అది కదా దేవుడు కోరుకుంటుంది. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులం. ఎవరిని అనుకరించొద్దు, వాళ్ళలాగా మనం ఉండొద్దు. నువ్వులాగే ఉండు. దేవునికి ఒక్క బిల్లీ గ్రహం గారు చాలు, ఇద్దరు అక్కర్లేదు. దైవ దీవెన మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. ఇందులో నుంచి మాతో చక్కని విషయం మీరు మాట్లాడారు. మీకు ఒక్కొక్కరు ఒక్కరే సరిపోతారు, వారిలాగా మేము ఉండాల్సిన అవసరం లేదు నాయనా. ఇలాంటి అనుకరణ జీవితం నుండి అనేక మందిని విడిపించండి. మీరు ఎలా కోరుకున్నారో అలాగే ఉండి మిమ్మల్ని ఆరాధించి మీ కొరకు నిలబడి మహిమపరిచే కృప ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.